హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోవాలంటే మన కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఆ స్కీమ్ ఏంటి, ఆ స్కీమ్కి ఎవరెవరు అర్హులు, దానికి ఎలా అప్లై చేయాలి, ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి అంటే మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే మీ వీడియోలో మీకు అయితే చెప్తా. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్త వచ్చేసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసే ఈ వీడియో ఇంకా కొంతమందికి షేర్ అయితే అవుతుంది. తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికంటే ముందు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేయాలనుకున్నాం అనుకో లో బడ్జెట్లో, నేను కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాం. వాళ్ళు లో బడ్జెట్లో మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ టెలిగ్రామ్ ఛానల్లో. వెంటనే మీరు జాయిన్ అయిపోయి మంచి డీల్స్ అయితే లూట్ అయితే చేయండి. లో బడ్జెట్లో మీరు ఏదైనా పర్చేస్ అయితే చేయవచ్చు. మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకము. ఈ స్కీమ్ మీద మనకు 3 లక్షలు అయితే ఇస్తున్నారు. దానికి 4% వడ్డీతో నెలకు సెంట్రల్ ప్రభుత్వం 17 సెప్టెంబర్ 2023లో అయితే స్కీమ్ అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇది మనం 2028 వరకు ఈ స్కీమ్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, మనము ఈ పథకం కోసం మనకు ప్రభుత్వం 15,000 కోట్లు అయితే మంజూరు చేసింది. పథకాన్ని మనం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరెవరు అర్హులో మీకు అయితే చెప్తా చూడండి. అందుకంటే ముందు ఈ స్కీమ్ కోసం మనకు 15,000 కోట్లు అయితే ప్రభుత్వం మంజూరు అయితే చేసింది. ఎవరు అర్హులు అంటే ఎవరైతే హ్యాండ్మేడ్ వర్కర్స్ ఉంటారు కదా, ఎవరు చేతి వృత్తి పనులు ఉంటాయి చూడండి, వాళ్ళు మాత్రమే అర్హులు ఈ స్కీమ్కి అయితే. ఈ స్కీమ్ను మనం ఎలా అప్లై చేయాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి అయితే వెళ్ళి ఈ స్కీమ్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనము అంటే ఎవరెవరు వస్తారంటే వడ్రంగి వాళ్ళు, పడవలు చేసేవాళ్ళు, కుమ్మరి వాళ్ళు, గోల్డ్ స్మిత్ వాళ్ళు, కుమ్మరి వాళ్ళు అంటే విగ్రహాలు, మన శిల్పులు వాళ్ళు, బొమ్మలు చేసేవాళ్ళు, బుట్టలు చేసేవాళ్ళు, ఇలా వీళ్ళందరూ అయితే ఈ స్కీమ్కి అయితే అర్హులు అనమాట. ఇంకా ఆడవాళ్ళు అయితే మిషన్ కుట్టేవారు కూడా ఈ స్కీమ్కి అయితే అర్హులు. మనకు టైలరింగ్ చేస్తారు కదా, టైలరింగ్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మిషన్ అనేది కూడా ఇస్తారు. ఈ స్కీమ్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకు ఏ స్కీమ్ చేసినా మనకు వాళ్ళకు ఒక మిషన్ అయితే లాస్ట్. సో ఫ్రెండ్స్, మనకు ఈ స్కీమ్కు ఏమేమైతే డాక్యుమెంట్స్ అయితే అవసరపడతాయి అంటే మనకు ఒక ఆధార్ కార్డు కావాలి, అలాగే ఒక రేషన్ కార్డు కావాలి, తర్వాత ఫోన్ నెంబర్ కావాలి. ఫోన్ నెంబర్ తప్పకుండా ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. లింక్ అయిన నెంబర్ అయితేనే ఇక్కడ వస్తుంది. తర్వాత మీకు ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలి, తర్వాత ఒక వెలిముద్ర అనేది ఒక తంబ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్లో మీరు ఒక అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ స్కీమ్లో. ఫ్రెండ్స్, మీరు ఈ స్కీమ్కి అయితే అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కీమ్ అయితే మీ ఊరికి అయితే వెళ్తుంది. మీది ఏ ఊరు అయితే ఆ ఊరికి వెళ్ళి అక్కడ సచివాలయంలో ఒక వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ ఊరి వాళ్ళైనా, మీరు అదే పని చేస్తారా లేక మన ఊళ్ళోకి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ఒక వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ఎందుకంటే మనం వీళ్ళు ఇదే పని చేస్తారా లేకపోతే ఇంకేదైనా పని చేస్తారా, ఒక మనకు దానికోసం ఒక క్లారిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ క్లారిఫికేషన్ జరుగుతున్న తర్వాత అక్కడ ఒక వెరిఫికేషన్ జరిగిన తర్వాత మనకు అప్లికేషన్ పైకి అయితే వెళ్తుంది. పైకి అంటే మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మరి ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఇతనా కాదా, ఇతను అదే పని చేస్తారా లేదా అనేది పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వెరిఫికేషన్ అయితే చేసుకొని తర్వాత వాళ్ళు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఇస్తారు. ఒక సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఒక ఐడి కార్డ్ అయితే మనకు అప్రూవల్ అయితే చేశారు. ఆ వెరిఫికేషన్ అప్రూవల్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్, తర్వాత ఒక ఐడి కార్డు రెండు అయితే వాళ్ళు మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇలా ఇచ్చిన తర్వాత ఇలా మనకు అప్రూవల్ తర్వాత మనకు ఒక సర్టిఫికేట్, తర్వాత ఒక ఐడి కార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకు నెక్స్ట్ ఏముంటుంది అంటే నెక్స్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్తా చూడండి. తర్వాత మనకు ఐడి కార్డు వచ్చిన తర్వాత మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ మనకు 5 days ఉంటుంది. 5 daysలో వీళ్ళు మనకు కొంత మనీ కూడా పే చేస్తారు. పర్ డే ఈచ్ డే మనకు ఒక 500 అయితే పే చేస్తారు. అలా మనకు 5 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఫ్రీగా అయిన తర్వాత మనకు అమౌంట్ కూడా పే చేస్తారు. ఒక ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ ట్రైనింగ్ తగ్గచ్చు మనకు ఒక 15,000 ఒక మిషన్ అయితే ఇస్తుంది. మీరు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళైతే, మీరు కటింగ్ చేసే వాళ్ళైతే ఒక 15,000 బడ్జెట్లో మీకు ఏదైనా ఒక మిషన్ అయితే మీకు అయితే అందజేస్తారు. మీరు టైలరింగ్ అయితే టైలరింగ్లో మిషన్ అయితే ఇస్తారు. దానికి బడ్జెట్ 15,000. ట్రైనింగ్ అయిన తర్వాత మనకు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు 15,000 అయితే ఇస్తారని చెప్పిన కదా. ఆ 15,000 ఎలా ఇస్తారంటే ఒక వోచర్ రూపంలో ఇస్తారు మనకు. ఆ వోచర్ ఎందుకంటే మనము ఇప్పుడు డబ్బులు తీసుకొని వేరే అప్పులు కట్టుకోవడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ, లేదా ఏదైనా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే చేస్తుంటాము. ఇలా కాకుండా మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు ఇలా వృధా చేయకుండా కేవలం మనకు ఏదైతే మిషన్ తీసుకుంటున్నారో ఆ మిషన్కి మాత్రమే పే చేసుకోవాలని ఒక వోచర్ రూపంలో ఇస్తుంది. ఆ వోచర్ను తీసుకెళ్ళి వాళ్ళు ఒక షాప్ అడ్రస్ అయితే ఇస్తారు. ఆ అడ్రస్లో మనము ఆ వోచర్ని అక్కడ ఇస్తే వాళ్ళు మనకు ఒక మిషన్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇలా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మిషన్ కూడా మనకు వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఒక వ్యాపారం చేసుకోవాలి. అయిన తర్వాత మనకు అయితే మనం బిజినెస్ అయితే చేసుకోవాలి. ఆ బిజినెస్ కోసం మనం ఏం చేయాలి, సో ఆ బిజినెస్ కూడా ఎలా పెట్టుకోవాలంటే మనకు దాన్ని కూడా ప్రభుత్వం అయితే హెల్ప్ చేస్తుంది. దీనికి మనకు ఫస్ట్ మనకు ఒక 1,00,000 రూపాయలు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ 1,00,000 రూపాయలు మనము ఈఎంఐ ద్వారా కూడా పే చేసుకోవచ్చు అనమాట. 18 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మనకు 5% వడ్డీ రూపంలో మనకైతే ఇస్తుంది అనమాట.
సో ఫ్రెండ్స్ ఇలా మనకు ఈ స్కీమ్కి అయితే ఎవరెవరు అప్లై చేసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలో అని అయితే తెలుసు కదా. సో మనకు ఎవరైతే చేసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోండి. తర్వాత ఈ అప్లై చేసిన తర్వాత మీరు ఆ ₹1,00,000 కూడా ఎలా వస్తాయంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఒక కాల్ అయితే వస్తుంది మీకు, ఇలా లోన్ శాంక్షన్ అయిందని. సో అలా కాల్ మీరు బ్యాంక్ వెళ్ళి అయితే అమౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతే. వీడియోలో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.